తెస్సలోనికులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమండి, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. అపోస్తులైన పౌలు గారే ప్రార్థన సహాయము వేరే వారి ద్వారా అడుగుతున్నాడండి. అంటే ప్రార్థనలో అంత శక్తి, అంత బలం ఉందని ఆయన గ్రహించాడు, ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయుడు అని అడుగుతున్నాడు. శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క విన్నపమండి, మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా సరే, మీ ప్రార్థన అవసరతలు, మీకు కావలసిన అవసరతలు దేవుని యొద్ద నుండి పొందుకోవటానికి, దేవుని యొద్ద నుండి పొందుకొని దేవునికి మహిమ తెచ్చే రీతిగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ చేయండి, లేని ఎడల నాకు ఫోన్ అని చేసి చెప్పండి. మీ ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధముగా ఉంటానని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ అందరూ దీవించబడును గాక. ఆమేన్.